ఏసే మార్గం నేను విడువడు ఎడబాయుడు. ఈరోజు దేవుని వాగ్దానం. అందరికీ షాሎም. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు అనేక మేలులతో, అనేక ఆశీర్వాదాలతో మరి మీరు క్షేమముగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కృప చెప్పున దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రతిరోజు దేవుడు ఎంతగానో వాగ్దానం ద్వారా మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ మన జీవితంలో, మన కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో మరి చూడండి, ప్రతిరోజు దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు కదండి, బలపరుస్తూ ఉన్నారు, స్థిరపరుస్తూ ఉన్నారు ఈరోజు. మరి కాబట్టి మనం ఎంతో ధన్యులమండి. నిజంగా ఈ పరిస్థితులు మరి చాలా భయంకరంగా ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి అసలు ఎవరికి చెప్పుకోవాలి మన బాధ అని తెలియని పరిస్థితిలో మనం ఉంటాం. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండు. నా కుమారి, నా కుమారుడా, ఈరోజు నువ్వు దిగులు చెందుతున్నావా, భయపడుతున్నావా, మరి నీ ప్రార్థన నేను ఆలకిస్తానని అనుకుంటున్నావా, నీకు నేను జవాబు ఇవ్వబోతున్నా అని చెప్పేసి దేవుడు మరి ఈరోజు మాట్లాడుతుండండి. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసే వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే విలాప వాక్యాలు 2వ అధ్యాయం 15వ వచనం దేవుడు సెలవిచ్చేది ఏంటంటే చూడండి ఏమంటుండే 19వ వచనంలో, నీవు కుమ్మరించినట్లుగా కదండి, నీళ్లు కుమ్మరించినట్లుగా. ఎలా అంటా అండి, నీళ్లు కదండి, వాటర్ అందరికి తెలుసు కదండి, వాటర్ కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించము. హల్లెలూయా. అంతే అక్క, మాకు కన్నీరు ప్రార్థనే రాదక్క, ఇంకా మీరు నీళ్లు కుమ్మరించినట్లు ప్రార్థన చేయమంటే ఎలా చేస్తారు? చూడండి, చాలామంది, కొంతమంది హృదయ వేదనతో, భారంతో ఉంటుంది. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో ఎవరు కుమ్మరించిరండి? ప్రతి ఒక్కరికి తెలుసు కదండి, హన్న కదండి. మరి దేవుని సన్నిధిలో ఎలా కుమ్మరించిందంటే ఏడ్చి 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 కన్నీళ్ళు విడిచి 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 మరి దేవుని సన్నిధి ఎక్కిలు పడేటట్టు ప్రార్థించింది. మరి ఇంకోరు ఎవరంటే హిజ్కియా కన్నీరు విడిచిండండి. మరి హన్న ప్రార్థిస్తే గర్భఫలం తెరవబడ్డది. హిజ్కియా ప్రార్థన చేస్తే మరణకరమైన రోగము తను వచ్చింది. తనకు దేవుడు ఆయుష్ని పొడిగించును. చూడండి, వీళ్ళంతా చక్కగా మరి కన్నీరు విడిచిండ్రు, వారి హృదయాన్ని కుమ్మరించిన దేవుని సన్నిధిలో. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మరి ఎంతమంది అయితే వాక్యం వింటా ఉన్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మరి దేవుని ఒక సన్నిధిలో నువ్వు కూడా ప్రార్థించండి, దేవుని మొరపెట్టండి, దేవుని ఆరాధించండి, దేవుని మొరపెట్టండి. దేవా, నిజంగా యేసు ప్రభువా, నీ సన్నిధిలో మేము నీళ్లు కుమ్మరించినట్లుగా మా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాం. నిజంగా అండి, కుమ్మరిస్తున్నావా? అయితే దేవుడు ఖచ్చితంగా నీ కార్యం జరిగించబోతుండు ఈ ఉదయకాల సమయంలో. నా కుమారి, నా కుమారుడా, ఎందుకు దిగులు చెందుతున్నావు? ఈరోజు ఆయన యొక్క సన్నిధిలో కదండి హన్న ప్రార్థించిందండి. ప్రభు సన్నిధికి వెళ్ళి తన హృదయం నిండా వేదనతో ఉందండి. ఎందుకంటే తను సంతులిందా అన్న అని తిట్టిరు, గర్భం లేని అని తిట్టిరు, మరి గొడ్రాలని పిలువబడ్డదంట అండి. అందరి దృష్టిలో అవమాన పాలుగా ఉంది. ఎక్కడికి వెళ్ళిన గొడ్రాలను అని పిలువబడుతుంటే అందరి మాటలు విని, సూటిపోటి మాటలతో విని 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 తన హృదయం అంతా బరికెక్కిపోయిందంట అండి. ఈరోజు నీ కుటుంబ సమస్యలు చూసి కూడా నీ హృదయం అంతా భారంతో నిండి ఉందేమో, నీ హృదయం అంతా వేదనతో నిండి ఉందేమో, నీ హృదయంలో అంతా వేదనతో ఉందేమో అండి. అయ్యా, నిజంగా యేసయ్యా, నా హృదయం అంతా భారంతో ఉంది అని చెప్పి ఈరోజు నువ్వు భారంతో ఉన్నావా? అయితే ఒకవేళ నీ సన్నిధికి వెళ్ళండి, దేవుని సన్నిధి వెళ్ళి ప్రార్థించండి. ఒకవేళ దేవుని సన్నిధి నీకు దూరం ఉంటే, పోనీ దేవుని సన్నిధికి వెళ్ళే సమయం లేకపోతే నీ ఇంటిలో నువ్వు కూర్చొని నీ రూమ్లో డోర్ వేసుకొని నీ హృదయం అంతా దేవుని సన్నిధిలో నీ భారం అంతా పోయేవా దాకా నీ కన్నీరు విడుస్తూ ప్రార్థించండి. ఈరోజు చూడండి, నీళ్లు కుమ్మరించినట్టుగా ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించము కదండి. హల్లెలూయా. కుమ్మరించండి నీ దేవుని సన్నిధిలో అండి. నీ బాధ అంతా దేవుని చెప్పండి, నీ వేదన అంతా దేవుని చెప్పండి, నీ పరిస్థితులు మార్చమని దేవుడు చెప్పండి. ఖచ్చితంగా మార్చబోతుంది దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వెయిట్ చేస్తూ ఉండండి నీ స్వరాన్ని వినాలని, నీ మాట వినాలని, దేవునితో నువ్వు మాట్లాడాలని దేవుడు కోరుకుంటుండంట. అందుకే ఈరోజు శ్రమ పెట్టిండంట అండి. హల్లెలూయా. కానీ ఆ శ్రమను చూసి నువ్వు కృంగిపోవద్దంట, ఆ శ్రమను చూసి నువ్వు బాధపడొద్దంట అండి, ఆ శ్రమను చూసి నువ్వు వేదన చెందొద్దంట. నువ్వు బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా, నలిగిపోతున్నావా? అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టు. హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని మార్చిపోతుండు, నీ పరిస్థితిని మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నేను దేవుడు ధారాళంగా దీవించాలని, నీకు కష్టాన్ని తీసివేయాలని, నేను క్షేమము కలిగించాలని, నీ కుటుంబాన్ని దీవించాలని, ఆయన ఒక కృప నీకు చూపించాలని, ఆయన ఒక దయ, ఆయన ఒక కనికరం నీకు ఇచ్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన కృప చెప్పులు నేను జ్ఞాపకం చేసుకుంటున్నంట, నీ దోషములు క్షమిస్తున్నంట, నీ వేదనలు తీసివేస్తున్నంట అండి, నీ అపరాధములు క్షమిస్తున్నంట, నీకు వచ్చే
కష్టము, నీకు వచ్చే వేదన, నీకు వచ్చే బాధ, నీ కన్నీరుని దేవుడు చూస్తున్నంట అండి. నీకు పిల్లల కొరకు కూడా నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలంట, నీ కుటుంబం కొరకు కన్నీటి ప్రార్థన చేయాలంట అండి, నీ పరిస్థితుల కొరకు ప్రార్థన చేయాలంట అండి, నీ ఇల్లు బాగు కావాలంటే, నీ ఇల్లు కట్టబడాలంటే, నీ పరిస్థితులు మారాలంటే, నీ పిల్లలు యవ్వన కాలంలో పాపంలో పడకుండా కాపుదల ఉండాలంటే నువ్వు కన్నీరు ప్రార్థన కదండి. హల్లెలూయా. నీళ్లు కుమ్మరించినట్లంట. చూడండి, నీళ్లు కుమ్మరియడం అంటే ఏంది? కన్నీరు కార్చడం వేరు, నీళ్లు కుమ్మరించినట్టు. కుమ్మరింపు అంటే ఎక్కువగా అండి, అంటే నువ్వు ఏడవాలంట, బాగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలంట. నీ సమస్య పోవట్లేదేమో, ప్రార్థించి. ఎందుకు పోదండి? బైబిల్లో చూసుకుంటే మోషే ప్రార్థన చేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిండు. మరి దానియేలు సింహపు బోన్లో పడితే ప్రార్థన ద్వారా దేవుడు తన సింహపు నోరను ముయించినండి. ఆకలితో ఉంటాయంట ఆ సింహాలు కదండి, దాన్ని ఉపవాసం ఉంచుతారంట. ఎందుకంటే ఒక మనిషి అందులో వేయంగానే వెంటనే క్యాచ్ చేసి మరి ఒక్క పీస్ కూడా మిగలకుండా మంచి తినేస్తాయి అంట అండి. హల్లెలూయా. అంత ఆకలితో ఉంటాయంట అండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు కూడా ఆయన యొక్క సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడండి. నువ్వు దిగులు చెందకు, నువ్వు భయపడకు, వేదన పడకు. దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగించిపోతుండు. ఈరోజు దేవుని ఒక సన్నిధిలో ప్రార్థించండి, మొరపెట్టండి. ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగించాలని కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కార్యం జరగడం మొదలు పెడుతుందండి. నువ్వు నమ్ముతున్నావా? దేవా, ఇది నా పట్ల జరుగునుగాక కదండి. ఎంతమంది వాగ్దానం వింటారు? కింద పెట్టండి. నిజంగా యేసయ్యా ఇది జరుగుతుంది, ఆమెన్, నేను నమ్ముతున్నాను యేసుప్రభా. నా పట్ల నా గర్భఫలం లేదు, నాకు జరుగుతుంది యేసయ్యా, ఆమెన్ అని పెట్టండి. అప్పుడు నేను నమ్ముతాను కదండి. మీరు రిక్వెస్ట్ పెడుతుంటే నేను ప్రతి ఒక్క చదువుతా ఉన్నాను. నిజంగా చాలా మంది జాబ్స్ లేక, గర్భఫలం లేక, సంతానం లేక, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మరి ఎంతోమంది నాకు మెసేజ్ పెడతా ఉన్నారు. మీ జీవితంలో దేవుడు తప్పక కార్యం జరిగిస్తాడండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే దేవుడు నీ పట్ల కార్యం జరిగించబోతున్నాడు. ఈరోజు ఈ దినము నీ జీవితంలో నీ గర్భఫలం తెరవబోతున్నాడు. నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. హన్నకు తెరిచిన దేవుడు నీకు తెరవబోతున్నాడు. మరి హిజ్కియా ప్రార్థన చేస్తే కన్నీరు విడిచినప్పుడు, మరి తను దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు తనకు మరణకరమైన రోగం ఉన్నాక 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ఈరోజు నువ్వు మరణ పరకలో ఉన్నావేమో, బెడ్ మీద పడుకొని ఉన్నావేమో, అనారోగ్యంతో ఉన్నావేమో, నీ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించి గొప్ప చేయబోతున్నాడు. కాబట్టి పరిస్థితులు మార్చబోతుండు, నీ స్థితిని దేవుడు మార్చబోతుండు. కాబట్టి విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? అయితే వాగ్దానం కింద ఆమేన్ అని పెట్టండి. నీ జీవితంలో తప్పక దేవుడు కార్యము జరిగించబోతుంది. వాగ్దానం దేవుడు దీవించి ఆశించుగా ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు యేసుప్రభు, ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్య మేలు జరిగించండి యేసుప్రభు. ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చిన ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి కుటుంబ పరిస్థితులు మార్చండి యేసుప్రభు. దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవుట్కి సహాయం చేయండి. ఐసీలో ఉన్నవారు స్వస్థత, విడుదల కలిగించండి. మరణ పడకలో ఉన్న, బలహీనతలో ఉన్నవారు, యేసయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నవారు, శ్రమలో, బాధలో, దుఃఖంలో ఉన్నవారు, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి. వారి పరిస్థితులను తీసివేయండి యేసయ్యా. మార్గాలు తెరవబడునుగా యేసయ్యా, ఆశీర్వదింపబడునుగా యేసయ్యా. వారి పిల్లలు స్కూల్స్, కాలేజ్, జాబ్ వాళ్ళు తోడుగా ఉండండి యేసుప్రభు. మరి ఎంతమంది డ్రైవింగ్లో తోడుగా ఉండండి యేసయ్యా. ఐసీలో ఉన్న స్వస్థత, విడుదల కలిగించి నానా రకాల రోగాలతో బాధపడుతున్న పూర్తి విడుదల, స్వస్థత కలిగించండి, అద్భుతం జరిగించనేసి, ఆశ్చర్య మేలు జరిగించనేసి. ఎంతమంది అయితే నీళ్లు కుమ్మరించినట్లు నీ సన్నిధిలో వారి హృదయం కుమ్మరిస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు ఏసియా, వారి జీవితం గొప్ప మేలు జరుగును గాక, గొప్ప ఆశీర్వాదం వచ్చును గాక ఏసియా. మీరే సహాయం చేసి అద్భుతాన్ని జరిగించనేసి ప్రభా. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించనేసియా. ఆ దేవా నువ్వే సహాయం దయచండి, బిజినెస్ లో మంచి లాభాలు దయచనేసి ప్రభా. మంత్రశక్తులతో, చీకటి శక్తులతో పీడింపబడుతున్నారు అమాస పుణ్యంకి పౌర్ణమికి శక్తులన్నీ కుప్ప కూలిపోను గాక. రక్షణ భాగ్యం దయచండి నాయన. ఆత్మీయ ఎదుగుట శక్తిని, బలమును అనుగ్రహించనేసి ప్రతి విషయంలో మీరు కార్యం జరిగించమని నజరైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.